వీడియో ఎడిటింగ్ కోర్స్ మన ఫిల్మ్ మ్యాట్రిక్స్ అకాడమీలో నేర్చుకుంటున్న స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. వేరే ఇన్స్టిట్యూట్స్లో 2 monthsలో ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీ మొత్తం నేర్పిస్తా అన్నారు. సో వాళ్ళు ఏంటంటే 50,000 మోర్ దెన్ 50,000 చాలా ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు. డే మొత్తంలో నేర్పిస్తారు, ఒకటేసారి ఒక 3-4 టాపిక్లు కవర్ చేస్తారు. మనకు ఒకటి గుర్తుపెట్టుకున్నా ఇంకోటి గుర్తుపెట్టుకుని కష్టమవుతుంది. కానీ నాకు నచ్చలేదన్న. తర్వాత వేరే అకాడమీకి పోతే ఓన్లీ నీకు వెడ్డింగ్ కావాలా, వెడ్డింగ్ నేర్పిస్తా. ఫిలిం సైడ్ పోతావు, ఫిలిం ఎడిటింగ్ నేర్పిస్తా. 100% క్లయింట్ కి ప్రిఫర్ చేస్తామని అది నాకు డౌటే అనిపించేసింది. ఎందుకంటే ప్రీమియర్ ప్రో కొంతమంది 2 years 3 years ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కష్టంగా ఉంది. 3-4 సాఫ్ట్వేర్స్లలో 45 daysలో ఏం రాదన్న. ఇంటర్ఫేస్ కూడా అర్థం కాదు అసలు. అది వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారో నాకు కూడా తెలియదు అని ఇప్పటి వరకు. నాకు 2 months ఉన్నా కూడా 15 days 10 days వరకు నాకు ఇంటర్ఫేస్ ఎట్లా వాడాలి, ఏ టూల్ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది అర్థం కాలేదు. ఫస్ట్ ప్రీమియం ప్రో 2 months అంటే దానికి స్టాప్ అయిపోవాలి అనుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇది చూసాక, క్లాసెస్ చూసాక, అందుకే నేను నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకున్నాను. ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చానో 2 months 15,000 అన్నారు. అది చాలా నాకు బెటర్ అనిపించింది. ఇక్కడ అయితే పర్టికులర్గా ఒక్కొక్క పర్సన్ని ఫోకస్ చేసుకుంటా, అర్థం కాకపోయినా మళ్ళా రిపీట్ చేసుకుంటా చెప్తున్నాను. కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ అనిపించింది. అందుకే ఈ అకాడమీని చూస్ చేసుకున్నా. క్లాసెస్ బాగా అర్థమవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తున్నారు. అంటే ఏం అర్థం కాకపోయినా సరే 2-3 times ఎన్నిసార్లు అయినా సరే చెప్తున్నారు మీరు. టీచ్ చేసే పద్ధతి నాకు చాలా డెప్త్ అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకెక్కువ చెప్పారు. అంటే ఇక్కడికి వచ్చి అసలు రేటింగ్లో ఇంత ఉంటుంది అనుకోలే, ఇంకెక్కువ తెలుసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత. మెంటర్ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా ఫ్రెండ్లీగా మనకు అర్థమయ్యే విధంగా ఆ డౌట్ క్లారిఫై అయ్యేంత వరకు మాకు చెప్తారు. జీరో నాలెడ్జ్ వచ్చినా కానీ చాలా వరకు బెటర్గా అర్థమయ్యేలా చెప్తున్నారు. డౌట్స్ ఏమైనా వచ్చినా మాకు క్లియర్ చేయడానికి, అడగడానికి వీలుగా ఉంటుంది. ఒక స్టూడెంట్కి ఎలాంటి మైండ్ సెట్ ఉంటే ఎడిటింగ్ నేర్చుకోవచ్చు అని నువ్వు అనుకుంటున్నావు? పేషెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఇది రాగానే అన్నీ రావు, టైం తీసుకొని వస్తాయి. ఓకే, అద్దు గివ్ అప్ ఇవ్వకుండా నేను చేసుకుంటూ వచ్చేస్తాను. రా ఫుటేజ్ చూసిన తర్వాత ఈ స్టైల్లో ఎడిట్ చేస్తే బాగా వస్తుంది అని వే ఆఫ్ థింకింగ్ ఉండాలి. ఎవరో చెప్పిరని రావద్దన్న. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి వస్తే వేరే ఉంటుంది. మరి ఎందుకంటే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఇందులో బాగా పేషెన్స్ ఉండాలి, చాలా ఉండాలి, ఇష్టం ఉంటేనే రావాలి. ఓపిక చాలా ఉండాలి, మన క్రియేటివిటీ ఉండాలి కొంచెం మనకు. ఫస్ట్ ఇంట్రెస్ట్, పేషెంట్ ఉండాలని నేను చెప్తా. ఫస్ట్ 100% పేషెన్స్తో మనం ఉండగలుగుతాం. కాన్సన్ట్రేషన్ 100% మనం పెట్టగలుగుతాం అన్నప్పుడే ఈ వీడియో ఎడిటింగ్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఓపెన్ మైండెడ్ ఉంటే సరిపోద్ది అనుకుంటాను నేను. అన్ని వైపు నుంచి నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయి. నీకు స్కిల్ వచ్చిందా దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఎడిటింగ్లోకి వచ్చేయాలా, దాన్ని ఇంట్రెస్ట్ ఫోకస్ పెట్టేసి కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే దేంట్లో అయినా పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక ఎడిట్ చూస్తే అరే అది చేయలేము అనిపిస్తే దాన్ని చేసేయాలి. మనము డే టు డే మనం కీప్ ప్రాక్టీసింగ్ చేసుకోవాలి. మన స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే నేను అది బిలీవ్ చేస్తాను. స్టార్టింగ్ లో కొంచెం భయం అనిపించింది. ఫస్ట్ అసలు మనం చేయగలమా అనే ఫీలింగ్ ఉండేది నాకు, కానీ చేయగలమనే నమ్మకం వచ్చింది. బాగానే నేర్చుకున్నాను. నాకు తెలిసిన కాడికి బయటి కన్నా ఈయనే బైక్ నేర్చుకున్నాను. చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందని ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా రీచ్ అయిపోయాను ఇక్కడ. నేను నాకేమో పర్ఫెక్ట్ అనిపిస్తుంది సార్. ఇక్కడ 100% జెన్యూన్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అర్థమవుతుంది నా స్కిల్స్ 0 నుంచి జర కొంచెం గ్రో అవుకుంటూ వచ్చింది కాబట్టి జర నాకు పర్ఫెక్ట్ అనిపించింది. 100% కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఏదైనా ఎడిట్ చూస్తే కూడా అది చేయగలుగుతున్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా డబులే ఉంది. నాకు తెలిసి బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఇదేనా. 0 నుండి స్టార్ట్ అయ్యాము, కనీసం ఒక 1% అయినా మనం ఓన్గా ఎడిట్ చేస్తున్నాము అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది మాకు. సాటిస్ఫాక్షన్ రేట్ ఒక 100 అనుకుంటే మీ రేటింగ్ ఎంత ఇస్తుంది? 100 అన్న. 90 చెప్తాను. 100% నా 95 వేస్తాను. 100% 95. 99 1% ఎక్కడ తగ్గింది అంటే 1% ఎక్కడ అంటే కొంచెం నాకు లాంగ్ అవుతుంది అందుకు.